ఐదోది కూడా అదే పాయింట్ చూడండి ఒకసారి. 21 అపోస్తుల కార్యాలు 13 అధ్యాయం 24, 25 చూడండి. అపోస్తుల కార్యాలు 13 అధ్యాయము 24, 25 చదువుతున్నాను చూడండి ఒకసారి. 13 అధ్యాయం 24, 25 చూడండి. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానం చెప్పిన ఇశ్రాయేలు రక్షకుడు యేసును పుట్టించాడు. ఆయన రాకముందు, ఎవరు రాకముందు? యేసు ప్రభు రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారు మనసు విషయమైన బాప్తిసం ప్రకటించడం. ఏ యోహాను? బాప్తిసం యోహాను గురించి చెప్పబడింది. చెప్పండి. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేల్ ప్రజలందరికీ మారు మనసు విషయమైన బాప్తిసం ప్రకటించాడు. యోహాను అనలైన్ చేస్తున్నాడు. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా, రాసుకోండి, యోహాను తన పని నెరవేర్చుండగా, అంటే ఆయనకు అప్పగించిన పనిని ఏం చేస్తున్నాడు? ఆయన నెరవేరుస్తుండగా కొంతమంది ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన వచ్చి ఏమన్నారంటే, నేను ఎవడనని మీరు తలంచున్నారు? నేను ఆయనను కాను, నేను ఆయనను కాను, ఇదిగో నా వెనక ఒకడు వచ్చుచున్నాడు. ఆయన కాదు చెప్పలు విప్పుటకైనా నేను పాత్రుడను, నేను అనుకున్నట్టు నేను ఆయనను కాను. మన వింటారా? నేను ఆయనను కాను, నేను వేరు, ఆయన వేరు, నా పని వేరు, ఆయన పని వేరు. నేను ఆయన చెప్పులు ఇప్పుడు నేను యోగ్యుడను కాను. ఐదవది నమ్మకంగా ఉన్నాడు. ఫెయిత్ఫుల్ మ్యాన్. రాసుకోండి. ఐదవది ఫెయిత్ఫుల్ మ్యాన్. మనల్ని అడిగారనుకోండి, మీరేనా ఆయన అంటే ఏమంటారు? చెప్పండి. మీరేనా ఇరవై వాక్యం పాస్టర్ గారు? మీరేనా? ఈరోజు మనం గొప్ప తెచ్చుకోవడానికి, గొప్ప చెప్పుకోవడానికి ఇష్టపడతా ఉన్నాం. ఈరోజు మనం ఎప్పుడు గొప్ప చెప్పుకోకూడదు. మనల్ని మనం తగ్గించుకొని ఐదవది ఫెయిత్ఫుల్ గా ఉండాలా. మనకి గొప్ప రావాలి, పేరు రావాలి. ఒక ఫ్యాన్ ఇచ్చే చాలు, ఆ ఫ్యాన్ చుట్టూ ఇంటి పేర్లు ఉంటాయి. ఎందుకంటే ఆ ఫ్యాన్ అది ఇచ్చారని గొప్ప. మైక్ ఇస్తే మైక్ మీద పేరు. ఒక చర్చికి వెళ్ళాలి, ఆ చర్చిలో గోడ మీద అన్ని పేర్లు ఎవరో ఇచ్చారు. ఆ గోడ మీద ఉండగా పరలోకం ఉంటాయో తెలియదు. ఈరోజు మనం తగ్గాలి. ఈ చేత్తో ఇచ్చేది ఈ చేత్తో తెలియకుండా నమ్మకం ఉండాలంటే. నువ్వు చర్చికి లేట్ గా వచ్చి చర్చికి లేట్ గా వచ్చిన వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడ కూర్చోవు. అవునా కదండి? ఈ అందరినీ తోసుకుంటూ వచ్చి ఎక్కడ వచ్చి కూర్చున్నారు. ఎదో ఆవిడ కాము కూర్చుంది, కూర్చున్నాకుండా అయ్యా వాక్యం స్టార్ట్ చేసాడు. వీళ్ళు దెబ్బలాడుకుంటున్న సీట్ కోసం ఆవిడ నేను లేగలంటది. లేదో నేను లేగలమ్మా, నేను ముందు వచ్చేది అనుకుంటా. లేస్తావా లేదవా? ఏ అంత అత్తకట్టు ఏంటి? ఒక్కసారి పైకి చూడమ్మా. ఏమన్నా ఒక్కసారి పైకి చూడండి. ఏ ఆ ఫ్యాన్ ఇచ్చింది నేను, ఆ ఫ్యాన్ కింద నేనే కూర్చోవాలి. ఆ ఫ్యాన్ ఇచ్చిందంటే అందుకే ఎక్కడ కూర్చోవాలంట? ఆ గొప్ప నేను ఇచ్చేదాకా నేను ఆ ఫ్యాన్ కింద కూర్చోవాలి. ఏం కూర్చున్నా ఏ మామూలం కాదు. ఏమందంట, అసలు నువ్వు ఇక్కడ కాదు, నువ్వు బయట కూర్చోవన్నాడు. బయట కూర్చోవాలి. ఈ చర్చికి నా ప్రయోజనంత నేను మొత్తం నా ప్రయత్నం ఇచ్చిందంట. అందువల్ల ఏమంటుంది? ఇప్పుడు ఈమె ఎక్కడ కూర్చోమంటుంది? ఎక్కడ కూర్చోమంటుంది? ఒకలేమో ఫ్యాన్ ఇచ్చారని, ఒకలేమో నా ప్రయోగించారని. ఈరోజు నాలుగో తగ్గింపు, ఐదవది ఫెయిత్ఫుల్నెస్. నమ్మకంగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఇక్కడ బహుమానం కోసం వెతుక్కుంటే నేను అక్కడ పోగొట్టుకుంటాం. రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే నువ్వు చేసేదంతా ఎలా ఉండాలి చెప్పండి? నువ్వు సీక్రెట్ గా ఉండాలి. ఇక్కడ ఆ దినాల్లో ఫేమస్ మ్యాన్ బాప్తిస్మం ఇచ్చే యోహాను దాన్ని తగ్గించుకున్నాడు. ఆయన అప్పగించిన పనిలో అది మాత్రమే చేశాడు, కానీ అంతకన్నా ఎక్కువ తక్కువ ఆయన చేయాలి. ఎందులో ఉన్నాడు అందులోనే పరిమితంగా, అందులో నమ్మకస్తుడిగా